ఎక్కడి నుంచి వచ్చారు? ఆళ్ళగడ్డ నుంచి వచ్చారు. మరి ఏంటి అంబటి రాంబాబు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మదర్ని తిట్టాడు, అది తిట్టలేదంటగా, క్షమాపణ చెప్పాడంట, పొగడాలంట కదా. ఒకటి చెప్తా చూడు సార్, వినండి. ముందు అన్ని తిట్టినాక కొట్టినాక కూడా నేను కూడా కంటా ఒక మనిషిని కొడతా, ఇప్పుడు నిన్నే కొడతా, బాగా కొట్టినాక క్షమాపణ చెప్తా అంటే నువ్వు ఊరుకంటావా? అది చెప్పు. మనకు ముందు మాట్లాడేటప్పుడే తెలివిండి మాట్లాడ కదా. పెద్దోడు మినిస్టర్ పనిచేసినాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా ఎవడన్నా? అసలు పదే వాళ్ళ పార్టీలో మహిళలు ఎందుకు కించపరుస్తున్నారు? అసలు వాళ్ళకి ఇదే పని లేదు, వాళ్ళకు ఏం పని లేదు. వాళ్ళకు పని లేక ఏదో పిల్లికి చేస్తాడు, గంట కడతాడు, అభినయం అయిపోయింది వాళ్ళది. వాళ్ళు చేయలేకపోతే ఒక నిశ్చేతగిన ఓర్పు లేకుండా పోయి వాళ్ళకు. ఎందుకని ఆ ఓపిక ఎందుకు లేదంటారు? ఎందుకంటే ఓర్పు లేదంటే వాళ్ళకు వ్యామోహం ఎక్కువైపోయింది. వాళ్ళు అభివృద్ధి చూడలేరు. వాళ్ళు ఇంతకుముందు బాగా జల్సాగా తిరిగినారు, అదే జల్సాగా తిరగాలని వాళ్ళు అదే దాంట్లో మునిగిపోతారు. కానీ మరి ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి కొడుకు గారు అందరూ జల్సాలు చేస్తున్నారట. ఎక్కడ చేస్తున్నారు? ఒక్క 5 సంవత్సరాలలో ఏ బొద్దే గాని వాళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి ఒక్క రోజు కూడా మీరు ఎట్టున్నారని ప్రజలను అడిగిన లేడు. ఇప్పుడు 3 దావలు తిరుక్కున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడు, లోకేష్ పరిశ్రమలు కావాలి ఆయన తిరుగుతున్నాడు. ఈయన కనీసం లాస్ట్కు 70 సంవత్సరాల వయసు ఉంది. ఈయన ఎక్కడో పోయి మనుమూలలో పోయి పింఛన్ ఇస్తున్నాడు. అంతకన్నా కావాలన్నా మనకు? మరేది నేనే జనాల్లో ఉన్నాను, అసలు జనాల్లో లేరు, నేను సంవత్సరం కాలం నుంచి తిరుగుతాను, మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడుగా. ఎప్పుడు పాదయాత్ర ఏంటి చేస్తాడు? తన్నరేనే మీరు తెలుగుదేశం వాళ్ళ దాన్ని పోయి తన్ను పోరి, నేను పాదయాత్ర చేయనిక ఆయన ఉండేది, అంతే కదా ఆయన చెప్పేది. మరి మీ రైతులకి సమస్యల మీద వాళ్ళు మాట్లాడతారంట, పార్లమెంట్ సాక్ష్యం మాట్లాడుతున్నారంట మీ రైతు సమస్యల మీద. ఎవరేం మాట్లాడలే, ఏం లేదు, వాళ్ళకి ఎంత శూన్యమే. మరి తిరుపతి రోడ్డు చూసావు కదా, మరి నిజంగా కల్తీ జరిగిందా లేదంటావా? కల్తీ జరగలేదా? ఏమిచ్చింది సుప్రీంకోర్టు? దాంట్లో ఒక్కటే మాట చెప్పినారు, మనోభావం దెబ్బతింటాయని. వాళ్ళు ఏం చేసినారు, రెచ్చగొట్టకూడదని సింపుల్ గా చెప్పినారు. దాంట్లో లేదని చెప్పినారు, దానికి రాజాంతం చేసుకున్నారు వాళ్ళు. మరి క్లీన్ చిట్ ఇచ్చిందా సుప్రీంకోర్టు? ఇచ్చింది. మనోభావ దెబ్బ తినకుండా వాళ్ళు సస్పెండ్ లో మాట్లాడినారు, వీళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు. అదే కదా ఉండేది. నిజంగా అసలు కల్తీ జరిగిందా జరగలేదా? బ్రహ్మాండంగా జరిగింది. జరగకుంటే ఇదేంత ఎందుకు వచ్చాది? ఒక రైతు కాబట్టి నీకు తెలుస్తూ ఉంటుంది, నీ దగ్గర పశువులు ఉంటాయి కాబట్టి. అసలు నెయ్యి అనే స్మెల్ ఎలా వస్తుంది అంటావు? స్మెల్ రాగానే కదా, ఆ స్మెల్ రాగానే కదా ఇంత దూరం జరిగింది ఇది. వాళ్ళు ఏమంటారు దాంట్లో అసలు వాళ్ళు నెయ్యలేదని ఇచ్చింది కోర్టు, సుప్రీంకోర్టు. వీళ్ళు ఇంకా మామూలుగా లేనిపోయి చేస్తాను, నెయ్యి లేదన్నారు కదా, ఇంకా ఏముంది మేము కలపలేదు, కల్తీ లేదు కదా, వీళ్ళు ఇదే పని చేస్తా పోతున్నారు వీళ్ళు. మరి నువ్వు నమ్ముతున్నావా అసలు కల్తీ లేదంటే? నువ్వు నమ్ముతున్నావా? కల్తీ లేదు, ముమ్మాటికి కల్తీ లేదు. ఈ పొద్దు బ్రహ్మాండంగా తింటారన్నారు ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డు. అంటే గతంలో కల్తీ జరిగిందా లేదా? బ్రహ్మాండం జరిగింది, జరిగే కదా ఇప్పుడు. మరి రేపు ఏంది ఆయన పాదయాత్ర చేస్తాంట, జనాల్లోకి వస్తాంట, మరి ఏం చేస్తాడు అనుకున్నా వచ్చి? ఏమే వస్తుంటాడు పోతుంటాడు, ఆయనకి ఏముంది, ఏం పనిది? వస్తుంటాడు పోతుంటాడు. మరి మీ రైతుల సమస్యలో ప్రధానంగా యూరియా విత్తనాలు దొరకట్లేదు అంటున్నాడు. దొరకట్లేదు ఈ గవర్నమెంట్ లో. ఎందుకు తిక్కడం లేదు? ఏరియా మొత్తం చెప్తుంది. అయినా గవర్నమెంటే కొద్దిగా దాన్ని ఏరియా తగ్గాలని చూస్తున్నారు. ఎందుకంటే పొలం ఏం చేస్తా అంటే ఇదైపోతుంది ఎక్కువ. ఇప్పుడు ఏం చేసిందంటే ఎక్కువ మందు ముట్టు బేయలేకపోయి పాసిపేటు ప్రతి ఒక్కడు ఈరియా చల్లబెట్టినాడు. పొలం పాడైపోతే తగ్గిస్తున్నారు. వీళ్ళు మామూలుగా ఏం తెలుగుదేశం వల్లేమనిలే, మాకు ఈరియా కావాలని వాళ్ళు చేస్తారు. ఈరియా లేకుండా చేసినాడు. మరి గిట్టుబాటు ధర ఉందా లేదా? గిట్టుబాటు ధర వస్తుందా? ఒకసారి ఎందుకు రాదు? బ్రహ్మాండంగా ఉంది. రైతుకి ఏం బ్రహ్మాండంగా ఇచ్చినాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోత పథకం ఆపేసింది అంటగా మీ ఏరియాలో. వాళ్ళు ఊరికి అనుకుంటున్నాల్సిందే, ఏం లేదు. బ్రహ్మాండంగా తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది ఓర్వలేక వీళ్ళందరూ లేని పని చేసుకుంటున్నారు అంతే. మరి ఏది రాయలసీమ ప్రజలు అసలు నీళ్లు దాహంతో ఎండిపోతున్నారంట, ప్రజలందరూ అల్లాడుతున్నారంటగా. సస్యశ్యామలుగా 3 పంటలు పండుతున్నాయి, ఏవి లేకుండా. ఒర్రి గాని, జొన్న గాని, మినుములు గాని ప్రతి ఒక్కటి సంపూర్ణంగా పండుతున్నాయి గవర్నమెంట్ వచ్చినాక. ఇంతకుముందు అంటున్నారు లోగడ చంద్రబాబు నాయుడు వచ్చే వర్షాలు రావని. బ్రహ్మాండంగా ఏ ప్రాజెక్టు ఏ చెల్లు ఎత్తుకునే కనుక. మరి ఈరోజు వాళ్ళు వెళ్ళి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దగ్గర వెళ్ళి ధర్నా చేస్తున్నారు కదా, నీళ్లు ఇవ్వట్లేదు. వాళ్ళకేం పని లేదు కదా,
వాళ్ళకేం పనింది? ఆ, ఎక్కడో దిక్కు యాన్నో చాట వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూనే ఉండాలి కదా. ఆ, మంచి పని చేస్తుంటే చెడు పుడుతుంది కదా పక్కన. ఆ, వాళ్ళు చెడు చేస్తూనే ఉండాలా, ఆ, ఈయన మంచి పని చేస్తూనే ఉండాలా. ఆ. మరేంది మీ రైతులకు అసలు సంక్షేమ పథకాలు ఏం అందిట్లేదంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఆ, రైతు భరోసా ఇస్తున్నాడు, ఆ, బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, అన్ని కావాల్సిన కాడికి ఇస్తున్నాడు. ఇంకా ఏముందబ్బా, ఆ. మరి పథకాలు ఇవ్వట్లేదు, నేను ఫ్లెక్సీలు వేసి ప్రజలకు చెప్తా అంటున్నాడు ఆయన. ఆయన చెప్తుంటాడు. ఆ, అదే చెప్తు కదా ఇంత ముందే వాళ్ళకేం మాటలు, వాళ్ళకేం పని లేదని ఆ, ఆ విధంగా చేస్తుంటారు వాళ్ళు. ఉమ్, అటు మనకు లేదంటారు. ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు? టమాటా పాలు, టమాటా పండ్లు, టమాటా ఎక్కువైనప్పుడు ఇంకా తగ్గిపోతుంది, తక్కువైనప్పుడు పెరుగుతుంది. అంతేముంది, ఉమ్. మేము కూడా రైతులమే కదా. అదేలే.